తాతయ్య గారు మీ పుట్టినరోజు వస్తుంది కదా, ఎక్కడికి వెళ్దాం? స్వప్న అడిగింది. తిరుపతి వెళ్ళాలని చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారా, కానీ ఆ దేవుడు అనుమతి ఇవ్వడం లేదు. ఈసారైనా కుదురుతుందో లేదో చూడాలి అన్నారు. నేను ఒకసారి కూడా వెళ్ళలేదు. అందరూ చెప్తుంటే వినడమే కానీ ఆ స్వామిని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. నాకు ఎప్పుడు వస్తుందో ఆ అదృష్టం అంది. ఇద్దరికీ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళి రండి అన్నాడు అభి. మరి మీరు? నాకు కుదరదు. మీరు రాకుండా ఎలా వెళ్తాం? ఏం తాతగారు, హరిణిని సేఫ్గా మనతో ఉండేలా చేసిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. సెంటిమెంట్తో కట్టేయాలని చూస్తున్నావా? అంది అతని సీరియస్ ఫేస్ చూసి బెదిరి. అభి, మీ పెళ్లి జరిగింది, ఓసారి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే బాగుంటుంది కదరా, ఆలోచించు. తాతయ్య, అవును నాన్న, మన ఇంటి దైవం కూడా వెంకటేశ్వర స్వామిని. ఒకసారి వెళ్ళి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించి నీకు ఓకే అయితే అందరికీ కలిసే టికెట్స్ బుక్ చేయమని చెప్పి. స్వప్న, చైన్ తెచ్చుకున్నావా అని అడిగారు. ఆమె మాట్లాడలేదు. ఏమైంది స్వప్న, అడుగుతుంటే మౌనంగా ఉన్నావని అంటుంటే తనకి గోల్డ్ చైన్ వేసుకునే అర్హత లేదని, తాడుతోనే లైఫ్ లాంగ్ ఉంటుందంట తాతయ్య. అభి మాటకి ఏంటి స్వప్నమ్మ ఇది? మంగళసూత్రం నీ హక్కు, అది నీ నుంచి ఎవరు వేరు చేయలేరు. అభినే నీ వాడు అయ్యాక ఇంకా ఇలాంటి అనుమానాలు ఎందుకు? తాడు ఎన్నాళ్ళని ఉంటుంది? ఏ రోజైనా అనుకోకుండా పేర్లితే ఏం చేస్తావు? తాతయ్య గారు, అలా జరగకుండా చూసుకుంటాను, అంతేకాని చైన్ వేసుకో కదా. నా మీద గౌరవం ఉన్న అభి నీ భర్త అని మనస్ఫూర్తిగా నువ్వు భావించిన మంచి రోజు చూసుకుని చైన్ని మార్చుకో, లేదంటే ఇంకెప్పుడు మేము అడగమని వెళ్ళారు. హరిణిని తీసుకొని అభి రూమ్కి వెళ్ళిపోతే కాసేపటి తర్వాత తను వెళ్ళింది. హరిణి వాకర్లో ఆడుతుంటే తనని ఆడిస్తూ వర్క్ చేస్తున్నాడు అభి. కాస్త తటాపటాయించి నాకు చైన్ కావాలి అని అడిగింది చాలా మెల్లగా. అతనికి వినిపించినా విననట్టే పాపతో ఆడుతుంటే దగ్గరకు వెళ్ళి, సార్ నాకు చైన్ కావాలి అని మరోసారి అడిగింది. ఎందుకు? ఈ తాడు కూడా బాగానే ఉంది, ప్లీజ్. తాతయ్య అన్నది నిజమే. పాప ఎప్పుడు నా చుట్టూ ఆడుతుంది, చెవి కమ్మలు లాగుతుంది, జుట్టు తీస్తుంది. అలాంటిది తాడును మాత్రం వదులుతుందా? పొరపాటుని ఏదైనా అయితే నేను భరించలేను. ప్లీజ్, రేపే వెళ్ళి చైన్ తెచ్చుకుందాం సార్ అంది. ఆమెను ఒడిలోకి తీసుకుని, ఎందుకు ఇంత భయపడుతున్నావు? అది జస్ట్ తాడే కదా అడిగాడు కళ్ళలోకి చూస్తూ. నీళ్లు నిలిచిన కాటుక కళ్ళతో. అది తాడు మాత్రమే కాదు, నా జీవితం, నా ప్రాణం అంది. అగైన్ రిపీట్. చిలిపి నవ్వుతో చూస్తుంటే అతని నుదుటిన పెదవులు ఆంచి, ప్లీజ్ కొనిపెట్టండి అని బెల్లగా చూసింది. కాస్ట్లీ వస్తువు కదా, ఖర్చు అవుతుంది. సోగ కళ్ళని కిందకు వాల్చేస్తూ, ఏమివ్వాలి అంది. చుబుకం పట్టి పైకని తేనెలూరి అదరాలపై బొటన వేలుతో స్మూత్గా రబ్ చేస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఇష్టంగా నువ్వు ఇస్తే ఏమైనా తీసుకుంటాను, ఇప్పుడు ఇచ్చిన ముద్దులా. ఆమె అదరాలు వణుకుతుంటే ఇష్టమైతేనే అన్నాను. అభి భుజాన్ని చుట్టేసి, ప్రాణం అన్నాక ఇష్టాన్ని మించిన ప్రేమ ఉందని అర్థం కాలేదా మీకు? లేక అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారా? ఇష్టం, ప్రేమ మనసుకు సంబంధించినవి స్వప్న, కానీ ఇది రెండు ఆత్మలకు సంబంధించినది. ప్రేమగా ఆరాధించడం వేరు, ఆత్మలా మారడం వేరు. నువ్వు ఇష్టపడ్డావు కనుక పెళ్ళికి ఓకే అన్నావు, కానీ మనస్ఫూర్తిగా మన వైవాహిక సంబంధాన్ని ఆకలింపు చేసుకోలేదు కనుక నా డబ్బుని నీది అనుకోవడం లేదు. మరేం పర్లేదు, దేనికైనా టైం కావాలి. అందరిలా మనకి సంవత్సరాలు పరిచయం అవసరం లేకపోయినా కలిసి ఉన్న కొద్ది కాలంలోనే ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. ఇంకొంచెం టైం ఇస్తే మన హార్ట్స్ కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ముడిపడతాయని నమ్మకం నాకుంది. అభి చెప్తుంటే నాకు ఉన్న ఫోబియా కూడా మీతో ఉన్నప్పుడు గుర్తు రాదు. అంతలా నన్ను మాయ చేశారు. కాదు, మీ హద్దుల్లో మీరు ఉంటూ నాకు సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చారు. ఫోబియా? నాకు మగవాళ్ళని చూస్తేనే దడ. దగ్గరగా ఎవరైనా వచ్చినా భయంతో కాళ్ళు చేతులు ఆడేవి కాదు. ఒకలాంటి భయం నన్ను ఆవరిస్తుంది. ఆ రోజు మీరు నన్ను పనిష్మెంట్ పేరుతో చీకటి గదిలో వేశారు కదా, అప్పుడు నేను ఫైంట్ అయి పడిపోయింది కూడా ఆ ఫోబియా కారణంగానే. స్వప్న నుంచి కొత్త విషయం వింటున్న అభి అసలు ఆ ఫోబియా ఎందుకు వచ్చిందని అడిగాడు. ఆశ్రమంలో తన మీద సూపరింటెండెంట్ భర్త అత్యాచారం చేయడానికి చూశాడని అభితో చెప్తే ఇంకేం లేదు, వాడు ఎక్కడ ఉన్నా వెతికి మరీ చంపేస్తాడని ఆలోచించి
అది చిన్నప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని, అందుకే అలా అటాక్ అయ్యింది. అతను నమ్మనట్టుగా ఇంకా సూటిగా చూస్తుంటే నిజం అంది. పెద్దదాని అయ్యాక ఆ ఫోబియా చీకటి చూస్తే భయంగా మారింది. ఇప్పుడు లేదు అని చెప్తుంటే మాట్లాడలేదు ఆబి. అతన్ని మొహాన్ని అరచేతుల్లో పట్టుకుని చైన్ కొనిపెట్టండి అని బతిమాలింది. నీ శాలరీతో కొనుక్కునే కెపాసిటీ ఉంది నీకు. ఇన్నిసార్లు నన్ను అడగాల్సిన అవసరం లేదు. స్వప్న మొహంలో బాధ. అలికి అభికి దూరం జరిగి హరిని దగ్గరకు వెళ్ళి పడుకుంది. ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వచ్చిన అభి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి వచ్చాక స్వప్న నిద్రపోలేదు కానీ ఏదో ఆలోచిస్తుందని అర్థమైంది. నిజం చెప్పలేదని అతను, శాలరీ అంటూ దూరం పెట్టాడని ఆమె ఆ రాత్రిని కరిగించారు. మార్నింగ్ రెడీ అయ్యి అభి వచ్చేసరికి హరిని స్వప్న ఇద్దరు పూజ గదిలో ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ తాతకి గుడ్ మార్నింగ్ చెప్పి న్యూస్ ఫీడ్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. ఎంతసేపైనా రారే? ఏంటి తాతయ్య, ఇవాళ దేవుడు అపాయింట్మెంట్ ఎక్కువసేపు ఇచ్చాడా ఏంటి? ఏమో మరి, నీకే తెలియాలి. నాతో కూడా మాట్లాడలేదు నా మనవరాలు అన్నారాయన. రాత్రి అలిగి పడుకుందిగా అందుకేనా అనుకుని మరో పావుగంట చూశాడు కానీ రాలేదు. పాప మాత్రం ఆడుకుంటూ వాకర్లో ఇల్లంతా తిరుగుతుంది. అలక పవర్ ఇలా ఉంటుందా అనుకుంటూ వెళ్ళిన అభి చేతులు జోడించి కళ్ళు మూసుకున్న స్వప్నాన్ని చూసి డోర్ మీద ట్యాప్ చేశాడు. పలకలేదు ఆమె. హలో మేడం, ఆకలిగా ఉంది. ఆ దేవుడు పూజ ముగించుకుని నాకు టిఫిన్ పెడితే తిని వెళ్తాను, టైం అవుతుంది అన్నాడు. కళ్ళు తెరవకుండా మీరు లోపలికి రండి అంది. ఎందుకు? వస్తే చెప్తాను. విశ్వనాథ్ గారు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వెళ్ళాడు అభి. పక్కన పీట చూపించి కూర్చోండి అంది. స్వప్న ప్లీజ్. అభి కూర్చున్నాడు. ప్యాంటుతో ఎలా కూర్చోవాలి అని చిరు కోపం పడుతుంటే అతనికి అభిముఖంగా తిరిగి మెడలో తాళి అభి వేసిన చైన్ బయటికి తీసి ఈ చైన్లో తాలిబొట్టు కూర్చి మెడలో వేయండి అని చెప్పింది. ఇందుక ఇప్పటి వరకు ఇక్కడే కూర్చున్నావు? స్వప్న చూపుని నేలకి ఇచ్చింది. మొన్న కవర్ ఒకటి ఇచ్చాను కదా, తీసుకురా వెళ్ళి. ఏది? తాతయ్యకి ఉంగరం తెచ్చిన కవర్నా? అలాగే అని లేచిన స్వప్న వెళ్తుంటే ఆమె చీర చెంగు అభి మొహాన్ని ముద్దాడి వెళ్ళింది. సెకండ్ కళ్ళు మూసుకుని తెరిచిన అభి ఎదురుగా సీతాదేవి రామయ్య మెడలో వరమాల వేసి ఉన్న పటం కనిపించింది. పక్కనే శివపార్వతులు కూడా. భర్త భార్యను చూసి చలించడం అపరాధం కానే కాదని చెప్తున్నాయి ఆ దేవుని లీలలు. అయినా ఈ గదిలో ఉండగా మనసు భగవంతుడి మీద ఉండాలని చిన్నగా లెంపలు వేసుకుని దండం పెట్టుకున్నాడు. అప్పుడే వచ్చిన స్వప్న అతని భక్తిని చూసి షాక్ అయింది. ఏమండి మెల్లగా పిలిచింది. ఎదురుగా కూర్చోబెట్టి తాతయ్య అని పిలిచాడు. తాతగారు వచ్చారు. తనకి చైన్ మారుస్తున్నాను, టైం చూడండి అన్నాడు. మరో గంట వరకు అమృత గడియలు కానివ్వు అన్నారు. బాక్స్ ఓపెన్ చేసి స్వప్న కోసం కొన్న తాళి చైన్ తీశాడు. అది చూస్తూ మీరు ముందే తెచ్చేశారా? అవాక్కయింది. ఎవరు ఏది అడగకుండా ఇవ్వకూడదని తెలుసుకున్నాను. అభి మాటకి ఆమె మొహం ముడుచుకుపోయింది. ఇలా వచ్చి కూర్చో. ఎదురుగా కూర్చున్న ఆమె మెడలో తాడు పట్టుకున్నాడు. ఎలా గుచ్చాలో తెలుసా మీకు? ఆమెకు సమాధానంగా యూట్యూబ్లో సూత్రం తాడు ఎలా గుచ్చడం వీడియో వితౌట్ వాయిస్తో పక్కన ప్లే అవుతుంటే బాబోయ్ బాబు బాగా ఫాస్ట్గా ఉన్నారు అనుకుంది. ఈసారి ఇలాంటి బ్లాక్ అండ్ రెడ్ పూసలు కూడా వేద్దామని చెప్పి తాడుని గోల్డ్ చైన్కి ముడేశాడు. మరి ఇది? అభి వేసిన చైన్ చూపించింది. బరువుగా ఉంటే తీసేయి. తాతయ్య గారు చూడండి ఎలా అంటున్నారో, నేను చెప్పాను బరువని గుర్రుగా అన్న స్వప్న ఎర్రబడిన చెక్కిళ్ళు చూస్తూ రెండు ఉంచుకో బాగున్నాయి అని మరో చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న ఉంగరం స్వప్న చేతికి పెట్టాడు. చిన్ని చిన్ని డైమండ్స్ పొదిగిన రింగ్. అభిని హత్తుకుని థ్యాంక్ యూ అంది. చటుక్కున ఆమె నడుం గిల్లాడు. టక్కున దూరం జరిగింది. చుట్టూ చూడు అతని చూపులకు అర్థం. తాతగారు పాప కన్నార్పక చూస్తుంటే సారీ తాతయ్య గారు అని అభిని చూసి సారీ అంది. ఇంకా వెళ్దాం పద అంటూ లేచిన అతనికి అక్షింతలు ఇచ్చి వంగింది. కాలి వేళ్లను తాకిన స్వప్న చేతిలో అక్షింతలు ఆమె తలపై వర్షంలా కురిశాయి. పాపిట్లో పెట్టండి అని కుంకుమ ఇచ్చింది. చందమామ లాంటి ఆమె మొహం చూస్తూ పాపిట్లో కుంకుమ దిద్ది బయటకు వచ్చేసిన అభికి అదో కొత్త అనుభూతిని కలిగించింది. టిఫిన్ చేసి అభి వెళ్తే
మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది స్వప్న అంటూ ఆనంద బాష్పాలు కురిపించారు తాతగారు. అంతా మీ ఆశీర్వాద బలమే తాతగారు అంది. ఏం చేస్తే ఆ స్వప్న బావ లైఫ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది డాడీ. బావ దాన్ని పెళ్లి చేసుకున్నదే కాకుండా భార్యగా ప్రపంచానికి పరిచయం చేశాడు. తెలిసిన వాళ్ళంతా మీ బావ నిన్ను కాకుండా ఎవరో అనాథని పెళ్లి చేసుకున్నాడంట కదా అని మొహం మీద అడుగుతుంటే నా తల తీసేసినట్టు అవుతుంది. ఏం చేయాలి డాడీ? నిప్పుల మీద నడుస్తున్న కాకిలా అరుస్తుంది మేఘన. పెళ్ళాన్ని గేట్ కూడా దాటించడం లేదు. అంగరంగ వైభవంగా దాన్ని చూసుకుంటున్నాడు. ఎలా దూరం చేస్తాం వాళ్ళని? ఏదో ఒకటి చెయ్యండి డాడీ. వాళ్ళలా ప్రశాంతంగా ఉండటం నాకు నచ్చలేదు. చేయడం ఈజీనే, దొరకకుండా ఉండటం కష్టం. మనమేం చేసినా అభికి తెలిసిపోతుంది. స్వప్నకి ఏం జరిగినా ఫస్ట్ అనుమానం వచ్చేది మన మీదే. అయితే బయట నుంచి నరుక్కురండి. అసలు బయటికి వస్తే కదా ఏదైనా చేయడానికి. ఆలోచించు నాన్న, నీ కంత్రి మైండ్కి సానపెట్టు. ఏదో ఒకటి ఐడియా దొరక్కపోదు. ఆలోచిస్తాను కానీ నువ్వు కంగారు పడకు. నిదానంగా ఆయన స్వప్న అభి నుంచి దూరం చేసే టైం వస్తుందని చెప్పాడు ఆయన. ఆఫీస్లో ఉన్న అభికి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి అవతల చెప్పింది విని వస్తున్నా అని కీస్ తీసుకుని కిందికి వచ్చి కార్ స్టార్ట్ చేసి నేరుగా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాడు. కార్ దిగిన అభి దగ్గరకు వచ్చిన మేనేజర్ అక్కడ పేకాట ఆడుతున్నాడుగా వాడే సార్, మీరు అడిగిన సూపరింటెండెంట్ అని చెప్పాడు. షూర్? ఎస్ సార్. వెంటనే ఎవరికో ఫోన్ చేసిన అభి మ్యాటర్ చెప్పి ఫోన్ పాకెట్లో పెట్టుకుని కార్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసి చూస్తున్నాడు. ఏంటి సార్, వాడిని ఏమి చెయ్యరా? చేయడం అంటే కొట్టడం కాదు, చేసిన వెధవ పనికి ప్రతిక్షణం నరకం చవి చూడటం. అది కాసేపట్లో జరుగుతుంది చూడు అని తమ ముందు ఆగిన కార్ నుంచి దిగిన ఎస్ఐని చూసి ఆ గ్రీన్ టీషర్ట్ అని చూపించాడు అభి. అంతే, 10 మంది పోలీసులు వెళ్ళి పేకాట ఆడుతున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అందరినీ జీప్ ఎక్కించమని చెప్పి గ్రీన్ టీషర్ట్ వాడిని మాత్రం అభి ముందు నిలబెట్టాడు ఎస్ఐ. నన్ను ఎందుకు సార్ జీప్ ఎక్కించలేదు అంటున్న వాడి దవడ ఎముకలు విరిగేలా కొట్టిన అభి దెబ్బకి నోట్లో నుంచి పళ్ళు అన్నీ ఊడి రక్తం కారింది. ఆడపిల్లని చూడాలన్న బెదిరేలా 3rd డిగ్రీ ఇవ్వాలి. అలాగే సార్, మీరు ఇంతలా చెప్పాక నేను చేయకుండా ఉంటానా? అమ్మాయిల్ని కాదు, వీడి భార్యని చూడాలన్నా ఉచ్చపోసుకునేలా చేస్తానని తీసుకెళ్ళి జీప్లో పడేసి వస్తాను సార్ అని డ్రైవర్ని పోనివ్వమన్నాడు. వాళ్ళు వెళ్ళాక వీడియో తీసావు మోహన్? చేతులకి అంటుకున్న రక్తాన్ని వాష్ చేసుకుంటూ అడిగాడు అభి. తీశాను సార్, చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందని చూపించాడు మేనేజర్. ఓ సాటిస్ఫైడ్ స్మైల్తో ఆ వీడియో స్వప్నకి పంపించి కార్ తీయమని మేనేజర్కి చెప్పి ఆ చుట్టుపక్కల సైట్స్ చూసి స్వప్న నుంచి కాల్ వస్తుంటే నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఏం చేశారు మీరు? కంగారు నిండిన కంఠంతో అడిగింది. వీడియో చూడలేదా? సార్, భర్తని సార్ అంటారా మోహన్? ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్ అన్నాడు. యువర్ రైట్ మోహన్ అని చెప్పండి మేడం అన్నాడు. మోహన్ గారికి పొరబోతే మేడం అన్నందుకు స్వప్నకి హై వోల్టేజ్ షాక్ కొట్టింది. హలో మేడంజీ ఉన్నారా? చిలిపిగా ఉంది అతని స్వరం. సార్ మీరు ఓకేనా? షివర్ అవుతున్న ఆమె వాయిస్కి నా దగ్గర దాచాలనే ప్రయత్నం మానుకో, లేదంటే ఈసారి ఇంత స్వీట్గా మాత్రం అస్సలు ఉండనని కాల్ కట్ చేసి, మోహన్ ఈ వీక్లో తాతగారి బర్త్డే ఉంది. ఆయన బర్త్డే రోజు మాకు తిరుపతిలో దర్శనమయ్యేలా VIP టికెట్స్ బుక్ చేయించు చెప్పాడు. బాబోయ్, కోపం వచ్చింది. ఇప్పుడు ఎలా? ఇంటికి వచ్చాక ఎలా ఫేస్ చేయడం? అయినా ఆ సూపరింటెండెంట్ మారి చాలా కాలమే అయ్యింది. మరి ఎలా తెలుసుకున్నాడని ఆలోచిస్తుంటే ఏమైంది స్వప్న, ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అన్నారు తాతగారు. జరిగింది చెప్పి ఇప్పుడు ఏం చేయమంటారు తాతగారు అంది. నువ్వు నిజం చెప్పనందుకు కోపం తప్పితే నీ మీద వాడికి కోపం ఎందుకు ఉంటుంది? ఇంకెప్పుడు ఏ విషయం తన దగ్గర దాచి పెట్టకూడదని అలా అని ఉంటాడు అంతే తప్ప నిన్నేమనడు. నువ్వు ఇలా భయపడకు అన్నారాయన నవ్వుతూ. అంతే అంటారా తాతగారు? అంతే అని. ఇంతకీ భోజనానికి ఏం చేస్తున్నావు తల్లి? ఏం చేయమంటారని అడిగి ఆయన చెప్పినవి చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. నైట్ 7కి వచ్చాడు అభి. హరిణితో చేరి స్వప్న తాతగారు ఏదో యానిమేటెడ్ మూవీ చూస్తున్నారు.
లోపలికి వచ్చిన అభిని చూసి హరిణికి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా వెళ్ళింది. స్వప్న బ్యాగ్ పక్కన పెట్టి కోట్ తీస్తున్న అతని వెనక్కి వెళ్ళి కోట్ తీసుకుని హ్యాంగర్కి తగిలించి ముందుకు తిరిగిన స్వప్నాని వార్డ్రోబ్కి లాక్ చేసి బుగ్గలు పట్టుకొని, ఎవరిని సేవ్ చేయడానికి నా దగ్గర నిజం దాచావు అన్నాడు. సేవ్ చేయడానికి కాదు, వాడు ఎంత వెధవైనా వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంటి పెద్దకి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది కదా, అందుకే చెప్పలేదండి. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి కానీ ఎవరి గురించి ఆలోచించి వదలకూడదు. తన ఫ్యామిలీ అయినా సరే. ఆడపిల్లను తప్పుగా చూస్తే షూట్ చేసి పడేయాలి. కోపంతో ఎరుపెక్కింది అతని ఫేస్. సరే అయిపోయిందిగా, మీకు కోపం పోయినట్టేనా? పోలేదు, ఇంకా ఎక్కువయ్యింది. ఎందుకని? ఆమెకు దూరం జరిగి, ఫ్రైడే తిరుమల టికెట్స్ బుక్ అయ్యాయి, ప్యాకింగ్ చేసుకో అనేసి టవల్ తీసుకొని షవర్కి వెళ్ళాడు. అడిగితే సమాధానం చెప్పలేదు అనుకొని నైట్ ట్రాక్ తీసిపెట్టి కిందకు వెళ్ళి, తాతగారు మనం తిరుమలకి వెళ్తున్నాం, టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పారు అంది చిన్నపిల్లల సంబరపడిపోతూ. అంతా ఆ దేవుని దయ అని. ఏమన్నాడు? కోపంగా ఉన్నాడా? లేదు, మామూలుగానే మాట్లాడుతున్నారు. అమ్మయ్య అనుకున్నారు. అభి వచ్చాక డిన్నర్ కంప్లీట్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని గుడ్ నైట్ తాతయ్య అని చెప్పి పాపని ఎత్తుకొని పైకి వచ్చాడు అభి. కాసేపటికి పాలు తీసుకొని స్వప్న కూడా వచ్చింది. అభి బెడ్ టైం స్టోరీస్ చెప్తుంటే శ్రద్ధగా వింటుంది హరిణి. హరిణి పాలు తాగుదురా అని స్వప్న పిలిచినా రాలేదు తను. వద్దు అని తలాడించింది. ఇదిగో నువ్వు ఫుడ్ కూడా సరిగా తినట్లేదు, మొండిగా తయారవుతున్నావు అని పిలిచింది. రానంది. సార్ అనబోయి ఆగి, ఏమండి మీరైనా చెప్పండి అంది. తలెత్తి స్వప్నాన్ని చూసి మిల్క్ గ్లాస్ తీసుకుని తనే పాపకు తాగించి, ఇంక పడుకో బంగారం అని బ్లాంకెట్ కప్పి జో కొడుతుంటే కాసేపటికి నిద్రపోయింది పాప. గమ్మున వచ్చి హరిణి పక్కన సెటిల్ అవుతున్న స్వప్నాన్ని మెరుపు వేగంతో ఎత్తుకొని కౌచులో దించి ఇద్దరి మధ్య దిండు పెట్టి చైన్ తెప్పించినందుకు గిఫ్ట్ ఏది అని అడిగాడు కళ్ళలోకి చూస్తూ. ఒకరి శ్వాస ఒకరికి వెచ్చగా తగులుతుంటే ఏం కావాలి అంది చిన్నగా. ఏమిస్తావు? ఏమడిగినా ఇస్తాను, బాగా ఆలోచించుకో. మీకు ఏమిచ్చినా తక్కువే. నా సర్వస్వమైన ఇవ్వడానికి నేను సిద్ధం. పెళ్లి చేసుకున్నందుక కాదు, మీ ప్రేమకు నన్ను అర్హురాలిని చేసినందుకు. అతని హృదయానికి తలాంచి కళ్ళు మూసుకుంది. భయం లేదా? మీ దగ్గర భయం కాదు, ఇష్టం, ప్రేమ, చెప్పలేని ఆరాధన ఉంటుంది. అప్పటికే ఆమె చెయ్యి అభి గడ్డాన్ని తడుముతుంటే ఇద్దరి మధ్య దిండు అడ్డంగా ఉందని తనే తీసేసింది. మెత్తని ఆమె దేహం సరికొత్త అనుభూతిని, ఇదివరకు పరిచయం లేని పరవశాన్ని ఇస్తుంటే ఆమె మెడ వంపుల్లో మొహం నిలిపి డీప్గా బ్రీత్ చేశాడు. అభిని అంత దగ్గరగా సునిశితంగా చూస్తున్న స్వప్న ఒళ్ళంతా ప్రకంపనలు. అభి వీపును చుట్టేసింది. అతని పెదవులు ఆమె మెడ నుంచి కంఠానికి చేరి గడ్డాన్ని కొరికి నిగనిగలాడుతున్న పెదవిని గాఢంగా చుంబించాయి. ఇద్దరి ఊపిరి బరువెక్కింది. హృదయగానం హృదయంగా మోగుతుంది. ఆమె కళ్ళలోకి చూసిన అభికి సిగ్గుతో కనుపాపలు వాల్చుతూ అంగీకారం తెలిపింది. ఎత్తుకొని అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేయడానికి తీయని తంటాలు పడుతున్న ఇద్దరు. వెచ్చని నిశ్వాస కాస్త చెమటలు చిందే అంత వేడి లావాగా మారింది. కొత్త బంధంలో సరికొత్త సరాగాలకి సిద్ధమైన జంట పక్షులు. సంగీతం తెలియకపోయినా చక్కనైన శృతులు పలికిస్తూ ఒకరి ప్రేమలో ఒకరు సరాగాలు మీటుతూ ఒకరిలో ఒకరు కరిగిపోయారు. దాదాపు 2 గంటల తర్వాత అతని మీద ఉన్న ఆమె కంటి చెమ్మ వెచ్చగా జారుతుంటే నుదుటికి అంటుకున్న ముంగుర్లు సవరిస్తూ చేతులు పెనవేసి తల మీద కిస్ చేశాడు. సోగ కళ్ళు అతన్నే చూస్తుంటే ఈ హృదయంలో ఇలాగే హాయిగా ఎలాంటి భయం దిగులు లేకుండా ఉండిపోవాలని ఉందండి. మాటే పలకని భావం కనుల భాషలో ఒకరి చేతల్లో ఒకరికి తెలుస్తుంటే తరగని ఆమె అందాల గనిని శోధిస్తూ అతనికి సహకరిస్తూ ఆమె ఆ రాత్రి నిద్రకి సెలవిచ్చారు. ఉదయం బరువుగా ఉన్న కళ్ళని మెల్లగా తెరిచింది స్వప్న. కాసేపటికి కుదురుకుని శరీరం ఇస్తున్న తీయని నొప్పికి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకున్న ఆమె మొహం సిగ్గుతో ముద్దమందారంలా అయ్యింది. ఏంటి మేడం గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఎదురుగా ఒక్కటే కాఫీ కప్పుతో నిలబడ్డ అభి వాయిస్కి గుండె మీద ఉన్న బ్లాంకెట్ మెడ వరకు లాక్కొని అంచులు గట్టిగా పట్టుకొని కళ్ళని నేలకు దించేసింది.
చేతిలో కప్ పక్కన పెట్టి ఆమెను ఒడిలోకి తీసుకుని మెడ వంపుల్లో ఎర్రగా ఉన్న లవ్ బైట్ మీద పెదవితో తడి అద్ది ఆర్ యూ ఓకే అని అడిగాడు. హా అనబోయి టైం చూసింది. 9 అయ్యింది. ఇంత టైం వరకు నిద్రపోయానా? హరిని గబుక్కున లేవబోతున్న తనని ఆపి పాప తన క్లాసులో బిజీగా ఉంది. ఇంకా తాతయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు లేచి చేయాల్సిన పనులేమీ లేవు. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ పడుకో మెల్టెడ్ వాయిస్తో చెప్పి అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు ఇంకా అన్నాడు. పాపకి క్లాస్ ఏంటి? అయోమయంగా చూసింది. ఆన్సర్ చెప్తే చెప్తా. నేను బాగున్నాను కానీ హరిణికి పెదవి మీద వేలు ఉంచి హరిణి ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నీకు తోడుగా హరిణి కోసం ఓ డాక్టర్ని అపాయింట్ చేశాను. మార్నింగ్ ఈవినింగ్ ఆమె వచ్చి హరిణితో టైం స్పెండ్ చేస్తూ కొత్త విషయాలు నేర్పిస్తారు. నీకు బర్డెన్ తగ్గుతుంది. నాకు బర్డెన్ అని అనుకుంటున్నారా మీరు? హరిణి నా పాపండి. అమ్మకి బిడ్డ బరువు అవుతుందా? ఇప్పుడు ఎందుకు ఈ కన్నీళ్ళు?